పెద్ద యుద్ధం అయిపోయింది ఇది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది ఏంటంటే పూరీలు. దీంతో మనము పిండి చూడండి, పిండి వేసుకుంటున్నాం. చూద్దాం ఎట్లా వస్తుందో మనకు. ఏడువనికి పెడతాం. ఇప్పుడే కొన్ని వాటర్ తెచ్చుకొని వాటర్ ఇస్తున్నా. కొన్ని వాటర్ పోసుకున్న ముందు ఇప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది. యుద్ధం చేయాల్సి వస్తుంది ఇక మనం వంటలు తీస్తే. చేతికున్న పిండి పోవాలంటే ఇంక కొంచెం పిండి వేసుకుంటేనే ఇది పోయేటట్టున్నది. పెద్ద యుద్ధం అయిపోయింది ఇది. తక్కువ హోటల్లో పోయి 20 రూపాయలకు ఒక పూరి దొరుకుతుంది, కొనుక్కుంటే అయిపోతుంది. ఏం చేద్దాం. ఉంగరం ఇళ్ళ నిండిపోగలదు తీర్థం. మరో పూరి అవుతుంది ఇంత. కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం విడివిడిగా అవుతుంది. వేరే ఫోన్లో యూట్యూబ్లో చూస్తున్నా, చేస్తున్నాను అనమాట. ఇట్లా వాటర్ మొత్తం ఇంకినాక అప్పుడు ఆయిల్ పోయాలి. డైరెక్ట్ వాటర్ ఇది అందరికి తెలుసు, కానీ మన బ్యాచిలర్ చెప్తున్నాం. అయితే మనం ఫస్ట్ టైం ట్రై చేసినాం అన్నమాట. అట్లా వచ్చింది పూరి. నవ్వుకోకండి, చూడండి ఒకసారి. ఇది బాగాలేదు లెక్క అని చెప్పి మళ్ళీ వేస్తే ఇట్లా వచ్చింది. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది గాయస్. మీరు కూడా ఎంతమంది ఇట్లా చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.